సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. యువత భవిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో జిఆర్ఈ టోఫెల్ పరీక్షలకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి విసు కన్సల్టెన్సీ నుంచి శ్రీ కేఎస్ఆర్ ఆంజనేయులు గారు మన స్టూడియోకి విచ్చేశారు. ప్రేక్షకులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు డయల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్తే అండి. నమస్తే ఆంజనేయులు గారు, ఈ రోజు మన అంశం జిఆర్ఈ టోఫెల్ పరీక్షల గురించి. మరి ఒక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు, ముందుగా వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణా జిల్లా మేడం. ఓకేనండి, ఆంజనేయులు గారు మన స్టూడియోలో ఉన్నారు. జిఆర్ఈ టోఫెల్ కు సంబంధించి మీ సందేహాలను వారితో మాట్లాడండి. సార్ చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం సార్. డిఎస్సి హలో అవును సార్. అయితే డిఎస్సిలో మాకు అదే బీఈడిలో ఒక సబ్జెక్ట్ ఉంది సార్. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది సార్. అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ వదిలేదు కదా సార్. దానికి అప్లై చేసుకోవచ్చా లేకపోతే లేదు? మీరు యాక్చువల్గా మనకి ఇది అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించి అడగాలి. యాక్చువల్గా మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పలేదు. మీరు రెజ్యూమ్ చక్కగా చెప్పాలి. చెప్పేటప్పుడు నేను ఇంత చదువుకున్నాను, ఇది పాస్ అయ్యాను, నా పర్సంటేజ్ ఎంత, నేను దేనికి పనికి వస్తానన్నా అడగాలి. మీ క్వశ్చన్ సరిగా లేదు కనుక ఇది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాలే కాదు. మీ గ్రాడ్యుయేషన్ ఏంటంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటి? డిగ్రీ సార్. ఏ డిగ్రీ అండి? బిఏ సార్. బిఏ కనుక డిఎస్సి సంబంధించింది అయితే మీరు మళ్ళీ వేరే టైంలో దూరదర్శనాలు కండక్ట్ చేసినప్పుడు ఆ టైంలో అడగండి. మీరు ఇది మాకు సంబంధించింది కానే కాదు. విన్నారు కదా సుబ్రహ్మణ్యం గారు, ఈ రోజు మన అంశం జిఆర్ఈ టోఫెల్ అంటే విదేశాల్లో యూనివర్సిటీలకు సంబంధించి పై చదువులకు గానీ విదేశాల్లో ఉద్యోగాలకు గానీ సంబంధించిన పరీక్షల నిమిత్తం అన్నమాట ఈ రోజు మన అంశం. కాబట్టి ప్రేక్షకులు దయచేసి జిఆర్ఈ టోఫెల్ ఈ పరీక్షలకు సంబంధించిన తమ సందేహాల గురించి స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు డయల్ చేయండి. మరొకరు సిద్ధంగా ఉన్నారండి, చూద్దాం. హలో, ఓకే, కాల్ కట్ అయిందండి. అసలు ఇప్పుడు ఆయన అడిగినట్లుగా ఈ జిఆర్ఈ టోఫెల్ పరీక్షలు రాయాలంటే ప్రాథమిక అర్హత ఏం ఉండాలండి? ఎవరు అప్లై చేయొచ్చు ఈ పరీక్షలకి? జిఆర్ఈ అనేదండి గ్రాడ్యుయేట్ రికార్డెడ్ ఎగ్జామినేషన్. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ రైట్ ఇట్. ఎవరైనా సరే పట్టభద్రులు అంటే బిఏ వాళ్ళు అవ్వచ్చు, బీకామ్ వాళ్ళు అవ్వచ్చు, బీటెక్ వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్. వీళ్ళందరూ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ దోజ్ ఎంటర్ ఇంటూ ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ సెకండ్ సంవత్సరంలో చదువుతుండగా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఈ జిఆర్ఈ ఎగ్జామ్ రాయడానికి. యాక్చువల్గా విదేశాల్లో చదువుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళు రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ అనేది రెండు కంట్రీస్గా డివైడ్ చేస్తే యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్. ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఐఎల్టిఎస్ అనే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి. అది రాసుకుంటే మాత్రం సరిపోతుంది. దానికి జిఆర్ఈ ఏం అక్కర్లేదు, టోఫెల్ కూడా అక్కర్లేదు. జిఆర్ఈ టోఫెల్ అనేది సబ్స్టిట్యూట్స్ అనమాట. జిఆర్ఈ ఐఎల్టిఎస్ టోఫెల్ రెండు కూడా ఒకదానికొకటి సబ్స్టిట్యూట్స్ అంటే పరిపూరకాలు. ఇది రాస్తే అది అక్కర్లేదు, అది రాస్తే ఇది అక్కర్లేదు. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఐఎల్టిఎస్ మీద యాక్సెప్ట్ చేస్తాయి. దాని కంపెనీ జిఆర్ఈ అనే దానికి వచ్చేసరికి మేజర్గా యుఎస్ డిమాండ్ చేస్తుందండి. ఎందుకు డిమాండ్ చేస్తుందంటే ఆస్పిరెంట్స్ ఎక్కువ. అమెరికా ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అమెరికా వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ, డిమాండ్ ఎక్కువ కనుక మెరిటోరియస్ స్టూడెంట్స్ తీసుకోవాలనే ఆలోచనతో మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఏదైనా ఆర్థిక సహాయం కల్పిద్దామనే ఉద్దేశంతో, స్కాలర్షిప్స్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు జిఆర్ఈ టెస్ట్ పెట్టారండి. సపోజ్ మనకి జిఆర్ఈ కనుక బాగా రాసి జిఆర్ఈలో స్కోర్ సంపాదించుకుంటే అక్కడ ఫీజు మనం 50% వేవర్ తీసుకోవచ్చు. అంటే 50% బడ్డీని తగ్గించుకోవద్దు, బరువు అనేది తగ్గించుకోవచ్చు. అయితే జిఆర్ఈ అనేది పెద్ద విషయం ఏమి కాదు. జిఆర్ఈ అనేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా కష్టపడి చదవాల్సిందేమి కాదు. ఇది జస్ట్ యాప్టిట్యూడ్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి జనరల్గా 60% ప్లస్ ఉన్న వాళ్ళు కూడా మంచి స్కోర్ సంపాదించుకుని యూనివర్సిటీ స్కాలర్షిప్ పొందడానికి ఉపయోగపడే పరీక్ష ఇది. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వెంకటరెడ్డి మేడం. వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మార్కాపూర్. జిఆర్ఈ టోఫెల్ పరీక్షలకు సంబంధించిన మీ సందేహాలను సార్తో మాట్లాడండి. మార్కాపురం మేడం. ఓకే, మాట్లాడండి సార్ తోటి జిఆర్ఈ టోఫెల్ కి సంబంధించి. వెంకటరెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి.
మాట్లాడండి సార్. చెప్పండి రెడ్డి గారు, వెంకరెడ్డి గారు చెప్పండి. మీ బాబు గురించా మీ పాప గురించా? బాబు గురించి సార్. బాబు ఏం చదువుతున్నారండి? బాబు ఉద్యోగం చేస్తున్నాడు సార్. ఉద్యోగమా? ఎప్పుడు పాస్ అవుట్? ఎప్పుడు? పోయిన సంవత్సరం సార్. ఏం పాస్ అయ్యాడు? పోయిన సంవత్సరం సార్. పోయిన సంవత్సరం. బ్రాంచ్ ఏ బ్రాంచ్ అని? ఈసీ సార్. ఈసీలో పాస్ అయ్యాడు. ఏ దేంట్లో జాబ్ చేస్తున్నారండి? కంపెనీ సార్, హైదరాబాద్. ఓకే ఓకే. అయితే క్యాంపస్ లో వచ్చిందండి, డైరెక్ట్ గా వెళ్ళి ఇంటర్వ్యూలో? డైరెక్ట్ సార్. ఓకే. అయితే ఇప్పుడు మీ బాబుకి విదేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉంది. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారండి? అదే సార్ చదవడానికి సార్, ఎంఎస్ చేయడానికి. ఏ దేశం ప్లాన్ చేస్తున్నారు? అమెరికా సార్. అమెరికా అయితే మీకు తెలిసిందే, జనరల్ గా మా దగ్గరికి వస్తూ ఉంటారండి. జిఆర్ఈ టోఫిల్ కష్టతరమైంది, జిఆర్ఈ టోఫిల్ లేకుండా అమెరికా పంపించవచ్చు అని చాలా మంది ఎక్కువగా మార్కాపూర్, ప్రకాశం, మేదరమెట్ల ఆ ఏరియా నుంచి ఎక్కువ వచ్చే వాకిన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారండి రెడ్డి గారు. అయితే జిఆర్ఈ టోఫిల్ అనేది లేకుండా వెళ్ళటం అనేది, ఈ జిఆర్ఈ టోఫిల్ అనేది యూనివర్సిటీకి అది కావాల్సిందండి. మనకే ఈ పరీక్షలు రాయటానికి చాలా కష్టమని, ఇవి లేకుండా పంపించగలరా అని చెప్పి మా దగ్గరికి అవగాహన లేకుండా వచ్చి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను అడిగేదంటే ఎంత స్కోర్ రావాలి, మంచి కాలేజ్ రావాలి? జిఆర్ఈ మంచి స్కోర్ అంటే మినిమం 300 అండి. 340కి జిఆర్ఈ ఎగ్జామ్ ఉంటుంది. 300 వస్తే మినిమం జిఆర్ఈ గుడ్ జిఆర్ఈ అనొచ్చు. అయితే జిఆర్ఈ 300 లేకపోతే మనం అమెరికా వెళ్ళలేమా అంటే అయినా కూడా వెళ్ళొచ్చు, అదేం పెద్ద విషయమే కాదు. కాబట్టి స్కాలర్షిప్లు రావు. రెండోది ఐఎల్టీఎస్ అనేది 120 మార్క్స్కి 80 మినిమం రావాలి. సారీ, టోఫిల్ 120 మార్క్స్కి మినిమం 80 మార్క్స్ రావాలి. ఐఎల్టీఎస్ 9 బ్యాండ్స్కి, ఐఎల్టీఎస్ కానీ టోఫిల్ కానీ లాంగ్వేజ్ టెస్ట్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 4 మాడ్యూల్స్ ఏమో 120కి 30 120 టోఫిల్కి 9 అని బ్యాండ్స్ 9 బ్యాండ్స్ ఇచ్చి ఓవరాల్ గా కూడా 9 బ్యాండ్స్ కి 6.5 బ్యాండ్ మినిమం రావాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే సార్, రెడ్డి గారు మీ సందేహం తీరింది కదా. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శశికుమార్ అండి, స్టూడెంట్ మదర్ ని మాట్లాడుతున్నానండి. శశికుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. ఓకే అండి, సార్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి, మాట్లాడండి. చెప్పండి. సార్ మా అబ్బాయి జిఆర్ఈ December 20th ఎగ్జామ్ అటెండ్ అవ్వబోతున్నాడండి. అయితే బాబుకి స్కోర్ ఎంత రావాలండి? అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అండి, బీటెక్ 4th ఇయర్, ట్రిపుల్ ఈ చదువుతున్నాడు. అదండి, అంటే ఇప్పుడు అగ్రిగేట్ మార్క్స్ ఎంత ఉండాలి? ఏ కాలేజ్ చదువుతున్నాడు బాబు? జేఎన్టీయూ విజయనగరం అండి. జేఎన్టీయూ విజయనగరం చదువుతున్నారండి. ఏ కాలేజ్ అండి అక్కడ విజయనగరంలో? విజయనగరంలో జేఎన్టీయూ గారిదేనండి, యూనివర్సిటీ క్యాంపస్ విజయనగరంలో పెట్టారండి. 4 బ్యాచెస్ వెళ్ళినాయి. అప్పుడు పర్సంటేజ్ అనేది జిఆర్ఈ ఎంత రావాలనేది దానికి లిమిటేషన్ ఏం లేదండి, ఎంత తెచ్చుకుంటే అంత మంచిదండి. అంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఏమైనా ఉంటుందండి? కట్ ఆఫ్ అనేది ఏం లేదండి, జిఆర్ఈలో ఉన్న సౌకర్యం అదే మనకి. గుడ్ జిఆర్ఈ, యావరేజ్ జిఆర్ఈ అని ఉంటుంది, కట్ ఆఫ్ అనేది ఏం లేదు. మీరు కనుక స్కాలర్షిప్ ఆశిస్తూ ఉంటే 300+ రావాలి. జిఆర్ఈ ఎంత వచ్చినా ఏదో యూనివర్సిటీ అప్లై చేసుకుని ఆ ప్రొఫైల్ ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఇప్పుడు కాలిఫోర్నియా ఇట్లాంటి, న్యూజెర్సీ ఇలాంటివి రావాలంటే ఎట్లాంటివి? 310 రావాలండి, 310 రావాలండి. కాలిఫోర్నియా ఏ యూనివర్సిటీ అయినా సరే, కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా నార్త్ రిడ్జి, కాలిఫోర్నియా చికో, ఇవన్నీ ఉంటాయండి. మినిమం జిఆర్ఈ 300+ రావాలండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అయితే, కంప్యూటర్ సైన్స్ కి అయితే 310 రావాలి, 312 రావాలి. తర్వాత ఐఎల్టీఎస్ మాత్రం 6.5 ఉండాలి. టోఫిల్ అయితే 90 ఉండాలండి. ఐఎల్టీ కూడా ప్రిపేర్ అవుతున్నాడండి, January 10th పెట్టాడు. మినిమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 6.5 అండి ఐఎల్టీఎస్ పాస్ అవడానికి. దానికన్నా ఎక్కువ రావండి, తక్కువ వస్తే మీకు పెనాల్టీ పడుతుంది. ఫీజ్ కాస్ట్ మినిమం 5 lakhs పెరుగుతుంది. సపోజ్ 6 వచ్చింది అవుట్ ఆఫ్ 6.5కి, ఆ 0.5 గురించి మీకు 5 లక్షలు అదనంగా ట్యూషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ఫీజులు పెరిగిపోతాయి. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలు అన్ని కూడా $14,000 పర్ యానం ఉంటాయి. సంవత్సరానికి $14,000 ఉంటాయి. 14 నుంచి $13,000 దాకా, అంటే సెమిస్టర్ కి $6,000 నుంచి $7,000 ఉంటాయి. $7,000 అంటే సుమారుగా మన ఇండియాలో 60 రూపాయల కరెన్సీ 4,50,000 లోపు, 62-63 ఉంది ఈ రోజు డాలర్. 4,50,000 పర్ సెమిస్టర్. లివింగ్ ఎక్సెస్ పైన కుడియడంగా అంతే కాస్ట్, లివింగ్ కాస్ట్ కూడా సేమ్, ట్యూషన్ కాస్ట్ అంత ఉంటాయి. జనరల్ గా ఎవరైనా సరే కాలిఫోర్నియాలో చుట్టాలు ఉంటాయి తప్ప చదవటానికి ఎవరు వెళ్ళరండి.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదేనండి. ఆ. ఓకేనండి. మంచిది. అంటే ఎంత అర్థమైంది. స్కోర్ని బట్టి మనకు వచ్చే స్కాలర్షిప్ కానీ లేదంటే వచ్చే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ రావడానికి అవకాశం ఉంది. అంతే అంతే. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో ఆ, హలో హలో, నమస్తే అండి. చెప్పండి. హలో సార్. హలో మీ పేరు చెప్పండి. ఆ, పవన్ కుమార్ సార్ నా పేరు. నమస్కారం సార్. నమస్తే పవన్ కుమార్ గారు, చెప్పండి. పవన్ కుమార్ సార్ నా పేరు. ఏ ఊరు నుంచి అండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపూర్ సార్. చెప్పండి. పవన్ కుమార్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి సార్ తోటి. ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపూర్ మేడం. ఓకే సార్, మాట్లాడండి, మీ సందేహం అడగండి. సార్ మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు సార్. ఓకే, హలో సార్. చెప్పండి చెప్పండి, వింటున్నా, నాకు వినిపిస్తుంది. మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు సార్. ఓకే. మాకు ఇప్పుడు ఈసీ సార్ బ్రాంచ్ అయిపోయింది సార్, 4th ఇయర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు 2 years అయింది సార్ ఖాళీ ఉంది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు సార్, మరి ఎలా సార్? ఈ 2 సంవత్సరాలు ఖాళీ ఎందుకు ఉన్నాడండి? అంటే ఎక్కడ జాబ్ ట్రై చేయలేదా? చేస్తున్నాడు సార్, హైదరాబాద్ లో ట్రయల్ చేస్తున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఉందండి? 75 ఉంది సార్. 75% ఉంది. జిఆర్ఈ టోఫుల్ 3rd year 2nd year అప్పుడే ప్లాన్ చేసి తీసుకోలేదైతే మీ వాళ్ళు? తీసుకోలేదు సార్. అదే అండి, కరెక్ట్ ప్లానింగ్ లేక అలా అవగాహన లోపం వల్ల మీరు అలా చేస్తున్నారు. జనరల్ గా ఈ బీటెక్ కాలేజీలు ఎక్కువైపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా 2 చేతుల్లో 2 రకాల ఆప్షన్స్ పెట్టుకుని ముందుకు నడుస్తున్నారండి. అంటే మీ బాబు ఇంకా సెటిల్ అవ్వలేదు, 2 సంవత్సరాల దాకా ఏమి చేయలేని పరిస్థితి, అంటే 2 సంవత్సరాల లైఫ్ లో సెటిల్మెంట్ పోస్ట్ పోన్ అయిపోయినట్టే కదా. అంటే అందుకనే అవును, అందుకే ప్రతి కాలేజీ వాళ్ళు మనం పిలుచుకెళ్ళి కెరియర్ ప్లానింగ్ అని చెప్తా ఉంటారు. వీళ్ళు దూరదర్శనాలు ఈ రోజు ఈ రకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా అప్రిషియేట్ చేయవలసిన పని ఇది. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి, మీ బోట్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది చూద్దాంలే చేద్దాంలే దాటవేత ఆలోచనతోటి జీవితంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్న తర్వాత ఏమీ చేయలేక బీటెక్ చదివినా కూడా ఇంటి దగ్గర ఉండిపోయి వ్యవసాయ పనులు చూసుకున్నారు చాలా మంది. నాకు ఉదాహరణ చాలా 1,000 మంది ఉన్నారు నాకు తెలిసినట్టు. అందుకనే బీటెక్ చదువుతా ఉండగానే కెరీర్ ప్లాన్ కరెక్ట్ గా 3rd year నుంచి చేసుకోవాలండి. బీటెక్ పాస్ అయినాక చేద్దామని అనేది లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా జిఆర్ఈ టోఫెల్ తీసుకోమనండి. జిఆర్ఈ 340కి 300 రావాలండి మినిమము. టోఫెల్ అయితే 120కి 80 రావాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే ఇమీడియట్ కర్తవ్యం ఇదేంటంటే జిఆర్ఈ టోఫెల్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా 2015 ఆగస్టుకి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది మీకు. 2015 ఆగస్టు, దాన్ని ఫాల్ ఇంటేక్ అంటారు అమెరికాలో అయితే. ఆ తర్వాత వచ్చేది 2016 స్ప్రింగ్ జనవరి, 2016 జనవరికి 2 ఇంటేక్లు మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆల్రెడీ అప్పుడే 2 సంవత్సరాలు వేస్ట్ చేశారు కనుక 2016 జనవరి దాకా ఆగకుండా 2015 ఆగస్టుకి ట్రై చేసేసి యూనివర్సిటీస్ అప్లై చేయండి అండి ముందు. జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే పవన్ గారు జిఆర్ఈ టోఫెల్ రాసిన తర్వాత యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటారు. అది చాలా లెంగ్దీ ప్రాసెస్, రాంగ్ స్టెప్. అది కెరియర్ ప్లానింగ్ అంటే ముందు యూనివర్సిటీకి అప్లై చేస్తే యూనివర్సిటీ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మన ఈ అప్లికేషన్కి సీనియారిటీ వస్తుంది. సీనియారిటీ కాకుండా అమెరికా యూనివర్సిటీ వెళ్ళి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ముందు వచ్చిన వాళ్ళకి ముందు భోజనం అన్నట్టుగా సీట్లు ఇచ్చుకుంటా పోతారు. వాళ్ళకి 60 or 70 కెపాసిటీ కంప్లీట్ అయిపోగానే అడ్మిషన్స్ క్లోజ్ చేసి యూనివర్సిటీకి అప్లై చేసే డెడ్ లైన్స్ ఉన్నా కూడా, అంటే తేదీలు ఇంకా అప్లికేషన్ తేదీలు ఉన్నా కూడా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తారు. 80% 90% వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. ముందు పెట్టే వాళ్ళకి 65-70% వాళ్ళు కూడా అడ్మిషన్ గ్యారెంటీకి వస్తుంది. మనం అప్లై చేసిన తర్వాత 4 నెలల వరకు, అంటే సపోజ్ మీరు డిసెంబర్లో అప్లై చేస్తే ఈ 10-15 రోజుల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా మీ స్కోర్స్ పంపించుకోవచ్చు జిఆర్ఈ టోఫెల్ రాసి. అదే కాకుండా మీరు ఇమీడియట్ గా ఇప్పుడే జిఆర్ఈ టోఫెల్ రాసి తర్వాత పంపిద్దామని ఎమ్మటే 45 days జిఆర్ఈ కోర్సు 45 days టోఫెల్ కోర్స్ అని గబగబా చాప చుట్టినట్టుగా మీరు కోచింగ్ తీసుకుంటే స్కోర్స్ పడిపోతాయండి, స్కోర్స్ రావు మీకు. కనుక ముందు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి 4 months దాకా మీరు రాసుకునే అవకాశం ఉంది కనుక రాసినాక ఏమంటే వాళ్ళకి స్కాన్ చేసి పంపించుకోవచ్చు. లేకపోతే అఫీషియల్ స్కోర్ రిపోర్ట్ అని ప్రతి యూనివర్సిటీస్ జిఆర్ఈ టోఫెల్ అడుగుతాయి. ఎగ్జామ్ అప్పుడే మనం అప్లై చేసిన యూనివర్సిటీస్ కి వాటి కోడ్లు ఉంటాయి. ఇన్స్టిట్యూట్ కోడ్, జిఆర్ఈ కోడ్, టోఫెల్ కోడ్ అని ప్రతి దానికి ఉంటాయండి. అవి వాటికి కంటిన్యూగా మనం అందులో ఎగ్జామ్ రాసిన ఒక బటన్ నొక్కేస్తే డైరెక్ట్ గా వితౌట్ ఎనీ కాస్ట్ డైరెక్ట్ గా యూనివర్సిటీకి 7 working days లో రీచ్ అయిపోతాయి. డేషన్ కూడా తొందరగా వచ్చేస్తుంది.
తక్కువ జిఆర్ఈ, తక్కువ స్కోర్, అకాడమిక్ స్కోరు, తక్కువ టోఫిల్ వచ్చేవాళ్ళు ముందు అప్లై చేస్తే ఈ కష్టాలన్నీ అధిగమించవచ్చు మనం. అదే కరెక్ట్ ప్లానింగ్ అండి. సో మీ తమ్ముడిని కూడా ఇది ఇమీడియట్గా అప్లై చేయమనండి. తర్వాత జిఆర్ఈ టోఫిల్ స్కోర్ జాయిన్ అయితే 45 days పడుతుంది. 45 days ప్రాక్టీస్ కూడా చేసుకోమనండి. 90 days, ఇప్పటి నుంచి 90 days అంటే ఫిబ్రవరి ఎండింగ్, మార్చి వస్తుంది. అప్పుడు ఎగ్జామ్ రాసేస్తే డైరెక్ట్గా అడ్మిషన్ మీకు ఏప్రిల్ మీ చేతికి వస్తుంది. మేలో వేసాకి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే అండి పవన్ కుమార్ గారు, ఇప్పటికే కొంత సమయం వృధా అయింది కాబట్టి మీ తమ్ముడికి వెంటనే సార్ చెప్పినట్టుగా ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు యశ్వంత్ అండి, పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి అండి. ఓకే యశ్వంత్ గారు, సార్ తో మాట్లాడండి జిఆర్ఈ టోఫిల్ కి సంబంధించి. సార్ నమస్తే సార్. నమస్తే యశ్వంత్ గారు, చెప్పండి అండి. సార్ యాక్చువల్ గా మా బ్రదర్ అండి, మా అన్నయ్య అండి. అతను యాక్చువల్ గా ఇప్పుడు ఎంటెక్ కూడా కంప్లీట్ చేస్తున్నాడండి. 2009 బీటెక్ కంప్లీట్ చేశాడండి ఈసీ డిపార్ట్మెంట్ లో. అది వచ్చేసి 64% ఉంది సార్. సో ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది మళ్ళీ? ఇప్పుడు ఎంటెక్ అయిందండి రీసెంట్ గా. అతను యాక్చువల్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాలేజ్ లో చేస్తానే ప్యారల్ గా ఎంటెక్ చేశాడండి. అంటే అది ఫుల్ డిగ్రీనే సార్, ఫుల్ టైం డిగ్రీ మనకి, దానికి ప్రాబ్లం లేదు. అదే ఎంటెక్ వచ్చేసి డిస్టింక్షన్ ఉంది సార్. మనకి థియరీలో అంటే ఎట్లా ఛాన్సెస్, ఎంత స్కోర్ రావాలి, ఐఎల్స్ అయితే ఎంత స్కోర్ రావాలని మనకి ఈసీ డిపార్ట్మెంట్ కింద. అదే అండి, మినిమం జిఆర్ఈ 300 ఉంటే మంచిదండి. కానీ 300 తక్కువ 285, 290 అట్లా ఉన్నా కూడా యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. మీ స్కాలర్షిప్ కనుక రావాలంటే 300+ ఉంటే మీరు స్కాలర్షిప్ ఆశించవచ్చు. లేదా అడ్మిషన్ కావాలంటే 285 కాడి నుంచి వస్తాయి. అందులో మళ్ళీ ఈక్వల్ బరి ఉందండి. జిఆర్ఈ రెండు వింగ్స్ అండి, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో 10 మార్కులు మినిమం రావాలి, మ్యాథమెటిక్స్ లో 10 మార్కులు మినిమం రావాలి. జనరల్ గా మన రూరల్ ఏరియా వాళ్ళు, పొన్నూరు, బాపట్ల, చీరాల, సెయింట్ జాన్స్ కాలేజ్ ఇటువంటి వాళ్ళు ఏరియాలు అందరూ కూడా జిఆర్ఈ మ్యాథమెటిక్స్ ఎట్లా కొట్టినా 10 కాదు 15 మార్కులు అని తెచ్చుకోగలుగుతున్నారు. కానీ ప్రాక్టీస్ లేకపోతే ఏమంటే డేట్ పెట్టుకుని మా దగ్గర కోచింగ్ వస్తారు. కొంతమంది 10 రోజుల్లో చెప్తారా, 20 రోజుల్లో చెప్తారా అని. అట్లా వస్తే కనుక అలా చేస్తే మీకు స్కోర్ పడిపోద్ది. ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ లో 2 మార్కులు 3 మార్కులు మినిమం 10 మార్క్స్ రావాలి. అంటే మినిమం జిఆర్ఈ స్టార్ట్ ఫ్రమ్ 260 అండి. అంటే ఇంగ్లీష్ లో 130కి, మ్యాథమెటిక్స్ లో కూడా 130 నుంచి స్కోర్ స్టార్ట్ అవుతుంది. అంటే నీకు 140 మార్కులు కనుక ఇంగ్లీష్ లో వస్తే నీ మార్కులు 10, ఈ 2 మార్కులు మీరు సంపాదించిన మార్కులు 10 కింద. అట్లాగే మ్యాథమెటిక్స్ లో 15, అంటే 285 అయితే గుడ్ జిఆర్ఈ అంటారండి. సో అలా వస్తే అసలు ఈక్వల్ బిరువు లేకుండా ఓన్లీ మ్యాథమెటిక్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చి, అంటే 130 నుంచి 170 అంటే 40 మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చి, జనరల్ గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో మ్యాథమెటిక్స్ చిన్నప్పటి నుంచి చేయటం అలవాటు కనుక మ్యాథమెటిక్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చి, ఇంగ్లీష్ లో జిఆర్ఈ 0 వచ్చింది అనుకోండి, అంటే 130 మార్క్స్, 130 + 170 300 స్కోర్ అయింది. వెరీ గుడ్ స్కోర్ అనాలి యాక్చువల్ గా. కానీ అది బ్యాడ్ జిఆర్ఈ అంటారు దాన్ని. దానికన్నా 285 వచ్చిన జిఆర్ఈని గుడ్ జిఆర్ఈ అంటారు. ఎందుకంటే ఈక్వల్ బిరువు మెయింటైన్ చేయాలి రెండింటికి. దీంతోనూ మినిమం 10 మార్క్స్ రావాలి. అర్థమైందండి? గుడ్ జిఆర్ఈ 285 ఎట్లా అయిందంటే ఇంగ్లీష్ లో కూడా స్కోర్ ఉంది. బోత్ వింగ్స్ కరెక్ట్ గా రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత టోఫిల్కి 80 రావాలి, మినిమం 80 రాకపోతే మళ్ళీ కండిషన్ అడ్మిషన్ అంటారు. కండిషన్ అడ్మిషన్ అంటే ఫీజు ఆటోమేటిక్ గా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెరిగిపోతాయి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఓకే సార్, మీ సందేహం తీరింది కదా. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మహేష్ మేడం. మహేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పులివెందుల మేడం, కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, సార్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడండి జిఆర్ఈ టోఫెల్ కి సంబంధించి. చెప్పండి మహేష్ గారు, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు మీరు? ఓకే సార్. మహేష్ గారు ఎవరి గురించి? సార్ మా కొడుకు గురించి మాట్లాడదాం అనుకున్నాం. చెప్పండి, ఏం చేస్తారు మీ బాబు? మా కుమారుడు గురించి, మా కొడుకు గురించి అండి. అదే మీ కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు మేము బాబు. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడండి. 10th క్లాస్ అంటే 10th క్లాస్ వచ్చిన వాళ్ళు ఏం చేద్దామని ప్లాన్ ఉంది మీ బాబుకి అయిన తర్వాత? మహేష్ గారు, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి సార్ తో. చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదామని. ఇంకా 2 years టైం ఉందండి. ఇంటర్మీడియట్ అవ్వాలి కదా, 10+2 అవ్వాలి. హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో లేకపోతే 10th నుంచే మనం చేస్తాం సార్. 10th నుంచి లేదు, ఇంటర్ మినిమం ఉండాలండి. ఇంటర్ తర్వాత నుంచి ఎంటర్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటారు మన వాళ్ళు. 10+2 ఇక్కడే చదువుకోవాలి. అక్కడికి ఎవరు వెళ్ళి చదవలేదు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ హై అని కంపేర్ టు ఇండియా. జనరల్ గా ఎవరు కూడా అలా ఆలోచించడం, మీ ఆలోచన విధానం సరైనది కాదు. మనం అక్కడికి వెళ్తే కాస్ట్ భరాయించలేము. 10+2 తర్వాత వెళ్తే 10+2 తర్వాత వెళ్తే అడ్వైజబుల్. 10+2 తర్వాత వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ కానీ, హోటల్ BBM బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి ఏమైనా చదువుకోవటం. ఓకే,
ఏ కాలేజీలు బాగున్నాయి ఇంకా మీరు 2 years ఆగి కరెక్ట్ గా ప్లాన్ చేయండి. ఇప్పుడు ప్లాన్ చేసే కరెక్ట్ టైం కాదు. ఓకే అండి, బాబు 10th క్లాస్ ఉండగానే మాట్లాడుతున్నారు. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. హలో, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? గిరిజ అండి. గిరిజ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి సార్తో ఫోన్ లో మాట్లాడండి, జిఆర్ఈ టోఫెల్ కి సంబంధించి. ఓకే అండి. ఓకే, మాట్లాడండి. హలో, చెప్పండి గిరిజ గారు, ఎవరి గురించి మా అమ్మాయి గురించి అండి. ఏం చేస్తుందండి అమ్మాయి? మా అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్ లో. ఓకే, మంచి కాలేజ్ అది. అవునండి. ఇది ఇప్పుడు తను రాసుకోవాలనేసింది. జిఆర్ఈ ఆల్రెడీ కోచింగ్ వెళ్ళొచ్చింది తను. పుల్లారెడ్డి కాలేజీకి వచ్చి మేము సెమినార్ చెప్పామండి లాస్ట్ ఇయర్. అవునండి. మీ అమ్మాయి 3rd year లో ఉండగా చెప్పాము మేము. 4th year వచ్చినప్పుడు 3rd year అండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి. 2015 పాస్ అవుట్ అండి అమ్మాయి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే, 2015 అవుతుంది. తను ఇప్పుడు జూలైకి వెళ్ళాలా లేదు స్కీమ్కి వెళ్ళాలా అంటే జనవరికి వెళ్ళాలా అనేది మీరు ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి? ఆ ప్రొసీజర్ ఇదే కరెక్ట్ టైం అన్నమాట. జనరల్ గా నవంబరు, డిసెంబరు, జనవరి మంచి సీజన్ అప్లై చేసుకోవడానికి. యాక్చువల్ గా మేమైతే సెప్టెంబర్ నుంచి కూడా అప్లై చేస్తున్నాము. కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, లేకపోతే వీళ్ళ చుట్టాలు ఎవరైనా అమెరికా ఉన్నారు వాళ్ళు ముందే మేము చెప్పకుండా వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం గురించి మేము కాలేజీకి వెళ్ళి కూడా చెప్తా ఉంటాము. మీ ఈ టైంలో ఈ దూరదర్శనాలు ఈ కార్యక్రమం పెట్టడం కూడా చాలా కరెక్ట్ అండి. అసలు ధన్యవాదాలు, దూరదర్శనాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఇది కరెక్ట్ టైం అండి. ఈ టైం కనుక మిస్ అయితే మీరు అన్నట్టు 2016 జనవరి దాకా ఆగాల్సి వస్తుందండి. మీ అమ్మాయికి 3-2 మార్క్స్ మెమోస్ మీ చేతిలోకి రాగానే 3-2 మార్క్స్ మెమోతో పాటు 10th, ఇంటర్ కూడా అన్ని కూడా అటెస్టేషన్ చేయాలి. ఎలా చేస్తాం అనేది మాకు సపరేట్ గా ఫోన్ చేస్తే మీరు చెప్తే చాలా ఒక 15 to 20 minutes ప్రాసెస్ అది. మీకు అరగని చెప్తే కానీ అర్థం కాదు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఏమేమి డాక్యుమెంట్ అన్ని మేము లిస్ట్ అవుట్ చేస్తాము. మీరు వచ్చి కలిస్తే మేము పర్సనల్ గా వచ్చి చెప్తాం మా ఆఫీస్ కి. తర్వాత యూనివర్సిటీస్ కి అప్లై చేసి మీ అమ్మాయి ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల అడ్మిషన్ మేము తెప్పిస్తాం. ఈ తర్వాత జిఆర్ఈ టోఫెల్ రాసుకుని ఆగస్ట్కి వెళ్ళిపోవచ్చండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కనుక మాకు విజయవాడ బందర్ రోడ్డు మీద మా ఆఫీస్ ఉందండి. మీరు వచ్చి కలవచ్చు. విశ్వ అకాడమీ. మా ఫోన్ నెంబర్ 970-159-5678 రాసుకోండి. 970-159-5678 5678. థ్యాంక్స్ అండి. ఓకే సార్, మనకి సమయం పూర్తయింది. చాలా మంది ప్రేక్షకులు జిఆర్ఈ టోఫెల్ కి సంబంధించి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మీ ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చేసి మా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీరు కూడా కరెక్ట్ టైంలో ఇట్లాంటి సెషన్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇట్లా 1-2 సెషన్లు, జనవరి తర్వాత డిసెంబరు, దాని ముందు సెప్టెంబర్ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే రూరల్ విద్యార్థులు, సిటీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేసి మనకు తెలుస్తుంది. రూరల్ విద్యార్థులు రావడానికి కుదరక, పేరెంట్స్ అప్రోచ్ కాలేక, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చాలా కాస్ట్ తో కూడుకుంది. జిఆర్ఈ అంటే ఒక IPS, IAS లాగా ప్రిపేర్ అవ్వాలి. చాలా కష్టతరమైన ఎగ్జామ్. మన ఆడి పనికిరాడు దానికి, మన దగ్గర డబ్బులు కూడా లేవని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా మెరిటోరియస్ స్టూడెంట్ రూరల్ ఏరియా వాళ్ళు ఈ నవంబర్ డిసెంబర్ లో అయితే వాళ్ళకి కరెక్ట్ గా టైం సరిపోతుంది, వెంటనే వెళ్ళడానికి సరిపోతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఫ్రీక్వెంట్ గా మీరు అరేంజ్ చేస్తే రూరల్ ఏరియా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇప్పటికైనా మీరు చాలా ధన్యవాదాలండి. మీ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అందరికి. థ్యాంక్ యూ సార్.